ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి గొప్పగా సాధించాలి, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, బాగా డబ్బులు సంపాదించి మా అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలి అని ఉంటుంది. అది ఫ్యాక్ట్. అది మీరైనా నేనైనా ఎవరికైనా ఇంతే ఉంటుంది. కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ని సాధించుకుంటారు, కొంతమంది ఏమో మనకి డ్రీమ్స్తో పనే ముందులే గో విత్ ద ఫ్లో అని చెప్పి లైట్ తీసుకుంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతారు. ఈ ఫస్ట్ ఇద్దరిని పక్కన పెట్టేసి లాస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. మనం ఈ థర్డ్ కేటగిరీ పీపుల్తో చాలా బాగా రిలేట్ అవుతాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ డ్రీమ్స్ అంటే చాలా ప్రాణం, కానీ ఆ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి పని చేస్తారంటే లేదు. బాగా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళని అంటే మనల్ని మన డ్రీమ్స్ నుంచి విడగొడుతుంది ఏంటో తెలుసా? ఓడిపోతామేమో అన్న భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ ఆదిత్య, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్డమ్ ఆఫ్ ఆదిత్య. అసలు ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నన్ను ఎలా ఎఫెక్ట్ చేసింది, నేను దాన్ని ఏ విధంగా ఎదిరించాను అని ఒక 4 స్ట్రాటజీస్ అయితే మీతో చెప్పబోతున్నాను. స్టే ట్యూన్. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి, మీ లైఫ్లో ఎన్నిసార్లు ఏదన్నా పని చేద్దామని స్టార్ట్ చేసి అమ్మ ఇది మన వల్ల కాదులే, ఓడిపోతాం మేము, వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడి తర్వాత దాని గురించి బాధపడ్డారు. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఆలోచించండి. లెక్కలేనన్నిసార్లు ఇదేగా మీ ఆన్సర్. ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు, కానీ ఒకవేళ అనుకున్న రిజల్ట్స్ రాకపోతే నా ఫ్రెండ్స్ ముందు నేను ఫూల్ అవుతానేమో అని చెప్పి ఆగిపోతారు. ఒకళ్ళేమో డిఎస్ఏ నేర్చుకోవాలనుకుంటారు, కానీ ఎప్పుడు ఎవడో ఎట్లా వస్తాడు వచ్చి డిఎస్ఏ నేర్చుకోవాలంటే మినిమం ఐన్స్టీన్ అంత బ్రెయిన్ అయ్యి ఉండాలి, లేకపోతే నేనైనా అయ్యి ఉండాలి అని అంటాడు. అది గుర్తొచ్చింది. ఆ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీలోనే పడి అక్కడే ఉండిపోతాం. ఇంకా ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నా లైఫ్లో అయితే ఇది ఒక కామన్ ఫేజ్లో ఉండేది. ఏం చేయాలన్న భయం, ఒకవేళ నేను ఓడిపోతే, నేను అనుకున్న రిజల్ట్స్ రాకపోతే, ఒకవేళ నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తే, ఇలాగ భయపడి అసలు ఏం చేయకుండా అట్లానే ఉండిపోయా. మనమేం సూపర్ హ్యూమన్స్ కాదుగా, పుట్టగానే స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చేయడానికి. సో ఇంకా అలాగా ఆ భయంతోనే ఎక్కువ రోజులు బతికేసారు. కానీ నైట్ పడుకున్న తర్వాత నిద్ర పట్టడానికి ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఒక రకమైన బాధ వేసేది. అరే అప్పుడు అలా చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఇలా చేసి ఉండాల్సింది, ఆ టాపిక్ నేర్చుకోవాల్సింది, ఆ వీడియోకి స్క్రిప్ట్ రాయాల్సింది, ఈ విధమైన రిగ్రెట్ థాట్స్ ఎక్కువ వచ్చాయి. సో ఇంకా డిసైడ్ అయ్యా, ప్రతిరోజు నేను ఏదో ఒకటి నా గోల్స్ కోసం ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాను, వర్క్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్తోనే నిద్రపోవాలి అని అనుకున్నా. సో ధైర్యంగా డెసిషన్ తీసుకున్నా. గెలిచినా ఓడిపోయినా నాకు సంబంధం లేదు, నేను నా గోల్ కోసం వర్క్ చేశానా లేదా అన్న సాటిస్ఫాక్షన్తోనే నిద్రపోవాలని అనుకున్నాను. ఇట్లా స్క్రిప్ట్ రాసుకున్నాను, మీ ముందు వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు మాత్రం సంబంధం లేదు, నేను మాత్రం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాను. ఇంతే ఫ్రెండ్స్, మన లైఫ్ కూడా ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. నేను ఎక్కడెక్కడి నుంచో ఒక 4 స్ట్రాటజీస్ కలెక్ట్ చేసి తెచ్చాను. వీటిని కరెక్ట్గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి, విల్ డెఫినెట్లీ సీ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్. స్ట్రాటజీ నెంబర్ 1, రీఫ్రేమ్ ఫెయిల్యూర్ యాజ్ ఫీడ్బ్యాక్. బట్ మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్లో ఒక ఆపర్చునిటీని చూడగలుగుతామో అప్పుడు మనల్ని ఫెయిల్యూర్ ఇంచు కూడా టచ్ చేయలేదు. నేను ఈ వీడియోనే ఎగ్జాంపుల్గా తీసుకుంటా. ఈ వీడియోని పెట్టాను, 100 వ్యూస్ వస్తాయో అని అనుకున్నా, కానీ 50 వచ్చినాయి. అరే 50 వచ్చినాయి అని బాధపడకుండా ఓకే 50 వచ్చినాయి. ఎందుకు 50 వచ్చినాయి? మేబీ నేను అనుకున్న స్క్రిప్ట్ ఎంగేజింగ్గా రాయలేదేమో, థంబ్నెయిల్ అంత క్లిక్కీగా లేదేమో, మ్యూజిక్ అంతగా బాగలేదేమో అని ఆలోచించుకొని నెక్స్ట్ వీడియోకి ఇంకా మంచి స్క్రిప్ట్ రాయాలి, ఇంకా మంచి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేయాలి అని అనుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక డెసిషన్ తీసుకుంటా. మేబీ ఆ నెక్స్ట్ వీడియో కూడా అంత బాగా రాకపోవచ్చు, కానీ దాని నుంచి కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. లైఫ్ అంటే అదే ఫ్రెండ్స్, ఎవ్రీ సిచ్యువేషన్లో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటమే. స్టూడెంట్ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. స్టార్ట్ స్మాల్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే, మనం ఏదన్నా సెల్ఫ్ హెల్ప్ వీడియో చూసినా, సెల్ఫ్ హెల్ప్ బుక్ చదివినా కానీ మనకు ఒక రకమైన ఇన్స్టాంట్ మోటివేషన్ వస్తుంది. మన థాట్స్ మన కంట్రోల్లో ఉండవు. ఈ వీక్లో డిఎస్ఏ మొత్తం ఫినిష్ చేసేయాలి, ఈ వీక్లో ఒక 5-10 వీడియోలు తీసేయాలి, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉండడం. కానీ రియాలిటీలో ఏం జరుగుతుందంటే ఇదే జరిగేది. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే స్టార్ట్ స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిఎస్ఏ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈరోజు 30 మినిట్స్ నేర్చుకోవాలి అని ఒక టైం పెట్టుకోండి. 30 మినిట్స్ కంటే ఎక్కువ చదవద్దు, 30 మినిట్స్ బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోండి. ఈ 1 వీక్ ఈ 30 మినిట్స్నే కంటిన్యూ చేయండి. ఆఫ్టర్ దట్ 1 అవర్కి ఇంక్రీజ్ చేసుకోండి. సో మీకు ఇలా స్మాల్గా స్టార్ట్ చేయడం వల్ల ఒక మొమెంటం బిల్డ్ అయ్యింది, దెన్ దాంతోపాటు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే, మొత్తం ఒకేసారి నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు ఒక ఓవర్వెల్మింగ్ ఫీల్ వస్తుంది, అంత పెద్ద మౌంటైన్ కనపడుతుంది మన ముందు. సో దానివల్ల మనకి నీరసం కూడా వచ్చేసి. ఇది ఒక డిఎస్ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి కాదు, లైఫ్లో ఏం నేర్చుకోవాలనుకున్నా ఈ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్. స్ట్రాటజీ నెంబర్ 3, విజువలైజ్ సక్సెస్ నాట్ డిజాస్టర్. ఇది చాలా సూపర్ స్ట్రాటజీ. ఒకసారి మీరు సక్సెస్ అయితే ఎలా ఉంటారో ఇమాజిన్ చేసుకోండి. మీ డ్రీమ్ అచీవ్ చేసినట్టు, మీరు అనుకున్నంత మంది ఫాలోవర్స్ మీకు వచ్చినట్టు, మీరు కార్ దిగుతుంటే కార్ తీయడానికి ఒక అతను, అండ్ మీ పేరెంట్స్కి మీ ఫ్యామిలీకి ఎప్పుడు ఏది కావాలంటే అది కొనిపించేంత డబ్బులు, అలా ఇమాజిన్ చేసుకోండి. సీరియస్గా తీసుకోండి, ఐఎమ్ సెయింగ్ జస్ట్ ఇమాజిన్ అంతే, లేదు ఐఎమ్ జస్ట్ కిడింగ్. చాలా స్టడీస్ చెప్పే కూడా విజువలైజేషన్ హ్యాస్ పవర్ టు షేప్ ఏ హ్యూమన్ బ్రెయిన్. సో మనం ఏదైతే రిపీటెడ్గా మేనిఫెస్ట్ చేసుకుంటామో మన యాక్షన్స్ కూడా ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు అలైన్ అయిపోతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటే మనం కూడా అలానే అవుతాం. అరే ఇప్పుడు ఏం చేస్తాం, ఎలానో ఫెయిల్ అవుతాం, తర్వాత చేసుకుందాం, ఈ మైండ్ సెట్లో ఉండిపోతాం కంప్లీట్గా. నేను రిస్క్స్ని అనలైజ్ చేయొద్దు, ముందుగానే ప్రెడిక్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు, కానీ సక్సెస్ని విజువలైజ్ చేసుకోవడం వల్ల
ఫియర్ అయితే తగ్గిద్ది. స్ట్రాటజీ నెంబర్ 4, యాక్సెప్ట్ యు ఆర్ ఇంపర్ఫెక్ట్. మనం ఫుల్ డిసిప్లిన్డ్గా ఉండి సక్సెస్ని విజువలైజ్ చేసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. బట్ స్టార్టింగ్లోనే మనం అనుకున్నంత రిజల్ట్స్ రావు. మనమేమో సూపర్ హ్యూమన్స్ కాదు. వీఆర్ ఏ నో బడీ హూ ఈస్ ట్రైంగ్ టు బికమ్ సంబడి. నాకు తెలిసిన ఒక సేయింగ్ ఉంది, ఎట్ ఫస్ట్ వీ ఫీల్ డమ్ వెన్ వీ ట్రై టు లెర్న్ సంథింగ్ న్యూ. ఎట్ ఫస్ట్ we feel weaker when you are trying to become stronger, and there is no point in giving up when you feel like you are not capable of achieving వాట్ యూ వాంట్ టు అచీవ్. ఇది కనుక అర్థం చేసుకుంటే మనం డెస్టినేషన్ మీద కాకుండా జర్నీ మీద ఫోకస్ చేస్తాం. ఇంతే ఫ్రెండ్స్, మంచి పని చేయడానికి అసలు భయపడద్దు. సక్సెస్ని విజువలైజ్ చేసుకోండి, చిన్నగా మొదలు పెట్టేసేయండి, అండ్ ప్రతి విషయంలోనూ ప్రతి ఫెయిల్యూర్లోనూ ఒక ఫీడ్బ్యాక్ అని తీసుకొని ముందుకు సాగిపోండి. జస్ట్ విని వదిలేయటం కాకుండా నేను చెప్పిన వాటిని నేను ఎందుకు చెప్పాను, ఏ ఇంటెన్షన్తో చెప్పాను అని అర్థం చేసుకొని మీరు కూడా మీ లైఫ్లో వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పెద్దగా ఏం సాధించకపోయినా నేను నా గోల్ కోసం ఈరోజు వర్క్ చేసుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్తో మాత్రం ఖచ్చితంగా నిద్రపోతాను. ట్రస్ట్ మీ, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్ చేసేయండి. ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అండ్ ఎక్స్, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి రియల్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.